హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇడ్లీలు రాళ్ళలాగా వస్తున్నాయి అనేవారు ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇడ్లీ చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎప్పుడైతే ఇడ్లీ కోసం మినపప్పు నానబెడతామో అదే టైంలో ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి. ఇలా 5 నుండి 6 గంటల వరకు నానబెట్టుకున్న పప్పుని మిక్సీ చేసుకుని ఒక 10 మినిట్స్ ముందు చిన్న గ్లాస్ వరకు వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఇలా కూల్ వాటర్ యాడ్ చేసి పప్పుని సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఇప్పుడు రవ్వని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రవ్వనంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగా రుబ్బుకున్నటువంటి పప్పు మిశ్రమంను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు మిశ్రమంను కూడా యాడ్ చేసుకున్న తర్వాత చేతితో కానీ ఏదైనా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ ఈ రవ్వ ఇంకా పప్పు మిశ్రమం బాగా కలిసేలాగా 2 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న మిశ్రమంలోకి సాల్ట్ ఏమీ వేయకుండా మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచి మార్నింగ్ ఇడ్లీ చేసుకునేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇడ్లీలు చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.